వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. చాగల్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ గా అడ్వకేట్ కనకం రమేష్ పోటీ చేస్తున్నట్లుగా తెలిపారు. గతంలో ఇదే కాలనీలో వార్డు మెంబర్ గా పనిచేసిన అనుభవంతో ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని కనకం రమేష్ తెలిపారు. 6వ వార్డులో మురుగునీటి నిల్వలు, డ్రైనేజీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఎస్సీ కాలనీలో మిషన్ భగీరథ త్రాగునీరు పూర్తి స్థాయిలో అందేలా కృషి చేస్తాను. నిరుపయోగంగా ఉన్న వాటర్ ప్లాంట్ ను తిరిగి ప్రారంభించి ప్రజలకు తక్కువ ధరలో స్వచ్ఛమైన నీటిని అందించామని తెలిపారు. విద్యుత్ సమస్యలు, LED స్ట్రీట్ లైట్ల సమస్యల పరిష్కారం, వికలాంగుల సంక్షేమం, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. 6వ వార్డు ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఎల్లవేళలా ప్రజల సేవలో ఉంటారని కనకం రమేష్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కనకం రమేష్, చాగల్. నేను లా LLB కంప్లీట్ చేశాను. లాలో PG కూడా చేశాను. నేను గన్పూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ప్రస్తుతం వర్క్ చేస్తూ ఉన్నా. హనుమకొండ, వరంగల్ హైకోర్టు, గన్పూర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. ఈ మధ్య కాలంలో చాగళ్ళు, షోన్పల్లి, గన్పూర్ మున్సిపాలిటీగా ఏర్పడిన సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో నేను 6వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి ఆశీస్సులతోటి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 6వ వార్డులో ఉన్న సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తానని మీకు హామీ ఇస్తూ ఉన్నాను. 6వ వార్డులో CC రోడ్లు లేవు. తర్వాత డ్రైనేజ్ సమస్య ఉంది. అదేవిధంగా బూర్లోళ్ళ వాడలో హై స్కూల్ దగ్గర బూర్లోళ్ళ వాడలో CC రోడ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ డ్రైనేజీ సిస్టమ్ కూడా లేదు. డ్రైనేజ్ సిస్టమ్ లేక ఇబ్బందులు పడే ఆ వార్డులో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తప్పకుండా నన్ను ఆశీర్వదించండి. తప్పకుండా ఆ పనులు చేసి కడియం శ్రీహరి అభివృద్ధి ప్రదాత కడియం శ్రీహరి ఆశీస్సులతోటి తప్పకుండా బూర్లోలవాడ కోండ్ర లక్ష్మీనారాయణ ఇంటి ముందట CC రోడ్డు లేక ఒక దగ్గర వేసే CC రోడ్డుని ఈ పక్క వేసి వాళ్ళు కూడా ఎన్నో రోజుల కాంచెల్లి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడ కరెంటు పోలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నైట్ అయిందనంటే ఆ వాడలో కరెంట్స్ పోలు లేవు. తర్వాత లైటింగ్ కూడా లేదు. చిమ్మని చీకటి ఉంటుంది. ఆ సమస్యను కూడా ఈ ఎన్నికల తర్వాత తప్పకుండా పరిష్కరిస్తాను. అదేవిధంగా నీలోళ్ళ ఇంటి దగ్గర, నీల రాజయ్య ఇంటి దగ్గర, అక్కడ కూడా బూర్ల రాముల ఇంటి దగ్గర కరెంటు పోలు లేక ఎన్నో రోజుల కాంచెలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. తప్పకుండా ఆ సమస్యను కూడా అక్కడ తీరుస్తానని హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ సమస్య బాగా ఉంది. తర్వాత ఇదే గాన్ల మల్లికార్జును గారి PT సార్ ఇంటి దగ్గర మరి డ్రైనేజీ వాటర్ అంతా పోయి పొలాలకు పోయి అక్కడ పొలాలలో నాటేసుకునే పరిస్థితి లేదు. ఆ మురుకు నీరును మళ్లించే విధంగా తప్పకుండా నేను పనిచేస్తాను. ఈ సమస్యలే కాకుండా ఎలక్ట్రిసిటీ కానీ, వాటరు ఇవాళ ఎస్సీ కాలనీలో ఏంటంటే మిషన్ భగీరథ వాటర్ రాక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎస్సీ కాలనీలో చాలా రోజుల క్రితం వేసిన ఒక బోరు అది షాక్ వస్తూ ఉన్నది. ఎప్పటికీ ఆ షాక్ వస్తూ ఉంటే పై అధికారులకు చెప్పడం జరుగుతుంది. దాన్ని శాశ్వతంగా షాక్ రాకుండా ఆ వాటర్ను యూజ్ చేసుకునే విధంగా, అదేవిధంగా ఎస్సీ కాలనీకి మొత్తం మిషన్ భగీరథ వాటర్ వచ్చే విధంగా తప్పకుండా కృషి చేస్తాను. ఇదివరకు నేను గతంలో అదే కాలనీలో వార్డు మెంబర్గా ఉన్నాను గత 15 సంవత్సరాల క్రితం. తర్వాత మొన్న కూడా నా భార్య కనకం జయశీల గారు కూడా మాజీ వార్డు మెంబర్గా ఆ వార్డులో పనిచేశారు. అప్పుడు సర్పంచ్ నిధులు తను ఏమున్నా SC ST సబ్ ప్లాన్ వస్తుందని చెప్పి ప్రస్తుత సర్పంచ్ దాన్ని దాటవేసే కార్యక్రమం చేసిండు. అట్లాంటి అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే కడియం శ్రీహరి గారు మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత కంపల్సరీ మున్సిపాలిటీ మీద ఇప్పటికే 50 కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఈ ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా ఈ పనులన్నీ జరుగుతాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో ఇప్పుడు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ వెళ్తానని హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా నేను మరి నాతో పాటు ఈ ఊళ్ళో ఉన్న ప్రముఖులు కుందూరు వెంకటరెడ్డి గారు, బూర్ల మల్లికార్జున గారు, భాస్కర్ ఎల్లయ్య గారు,
అందరి సహకారంతో ఒక వాటర్ ప్లాంట్ను కూడా మరి కడియం శ్రీహరి గారు ఆ రోజున 5 లక్షల రూపాయలు ఇస్తే 10 ఏళ్ళు అది మరుగున పడిపోయింది. దాన్ని మళ్ళీ వెతికి తీసి ఇవాళ గ్రామంలో బయట 15 రూపాయలకు వాటర్ అమ్ముతా ఉంటే అది పేదలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఆ వాటర్ ప్లాంట్ను రన్ చేసి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని మరి కడియం శ్రీహరి గారి సహాయ సహకారాలతోటి మరి ఆ వాటర్ ప్లాంట్ కూడా రన్ చేస్తాను. ఇవాళ 450 క్యాన్లు రోజు మరి వాటర్ తీసుకుపోవడం జరుగుతుంది. అది బయట నుంచి వెళ్ళి ఇప్పుడు 5 రూపాయలకే క్యాన్ రూపాయలు. ఇంకొక విషయం ఏంటి అని అంటే వికలాంగులకు కంప్లీట్గా ఉచితంగా, అందులో నేను జనరల్ సెక్రటరీగా ఉండి మరి వెంకటరెడ్డి గారు అధ్యక్షతన ఉండి మరి వాటర్ ప్లాంట్ రన్ చేయడం జరుగుతూ ఉంది. ఊర్ల మల్లికార్జున గారు వైస్ ప్రెసిడెంట్, తర్వాత బాస్కుల ఎల్లయ్య గారు దానికి కోశాధికారిగా ఉండి మరి గ్రామంలో ఈ విధమైన ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటంతోనే ఉండుకుంటూ తర్వాత ఎల్ఈడి బైబుల్ ఇప్పుడు హైవేకు ఎల్ఈడి పెద్ద లైటింగ్ పెట్టారు. అవి ఏకకాలంలో ఒకటేసారి వెలుగుట్లుతలేవు, అది కూడా ప్రాబ్లం ఉంది. మా విలేజ్లో ఈ సమస్యను కూడా పరిష్కరిస్తానని మరి 6వ వార్డులో మీ అభ్యర్థిగా, మీ సహచర తమ్ముడుగా, అన్నగా, మీకు తనయుడిగా నేను ఎల్లవేళలా 6వ వార్డులో సేవ చేస్తానని మీరందరూ కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ చేతులెత్తి మరొకసారి తప్పకుండా నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా వికలాంగులకు పెన్షను ఎన్నికల హామీగా ఉంది. తప్పకుండా అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి వికలాంగుల పెన్షన్ పెంచే విధంగా నేను నా వంతు సహకారంగా కౌన్సిలర్గా మరి తప్పకుండా నేను నా సహకారం తప్పకుండా పై అధికారులకు నా కాంగ్రెస్ అధిష్టానానికి తప్పకుండా వ్యక్తపరుస్తాను. తప్పకుండా ఈ వార్డులో 6th వార్డులో ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. వాళ్ళకు సొంత స్థలాలు ఉండి కట్టుకోలేని దీనస్థితిలో ఉన్నారు. తప్పకుండా ఎమ్మెల్యే గారు మొన్ననే మీటింగ్లో చెప్పారు, ఒక్కొక్క వార్డుకు ప్రత్యేకంగా 25 ఇండ్లు ఇస్తా అన్నారు. ఇంకా కూడా ఎమ్మెల్యే గారిని మరి రిక్వెస్ట్ చేసి తప్పకుండా నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు అందించే విధంగా నా వంతు కృషి తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించి నేను అండగా నిలబడి వాళ్ళు ఇల్లు కట్టుకునే విధంగా నా సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర ఎక్కడ వరంగల్ జిల్లాలనే లేని విధంగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలే లేని విధంగా మా దగ్గర బండ్ల బోనాలు ఒక వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం. అందులో బోనాలు చేసుకుంటూ బండ్ల బోనాల మొత్తం పోచమ్మ గుడి దగ్గర బండ్ల బోనాలు తిరిగేయడానికి స్థలం లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. తప్పకుండా నేను 6వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన వెంటనే ఆ సమస్యను కూడా పరిష్కరించి మరి ఆ బండ్లు తిరగడానికి, ఎందుకంటే మన ఆచారాలు వెనకటి నుంచి మన వంశపారంగా వచ్చినట్టు వాటి ఆచారాలను ఇప్పటికీ కూడా చాగల్లో అది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. ఆ బండ్ల బోనాలకు స్థలం లేక బండ్లు తిరగలేని పరిస్థితి వచ్చి ఒక్కొక్కసారి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. తప్పకుండా అది కూడా మరి గ్రామ పెద్దల్ని కూర్చొని పెట్టి మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఆ బండ్ల బోనాలు తిరిగే విధంగా కూడా నా సహాయ సహకారాలు అందిస్తానని నేను గ్రామ ప్రజలందరికీ విన్నవిస్తున్నాను. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.